పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని చెప్పి పలువురు వ్యక్తుల నుంచి రూపారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆమె ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. దీంతో రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ ఇంట్లోకి అక్రమంగా వచ్చి దాడికి యత్నించారని రూపారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు ఎవరో ముసుగులు వేసుకుని వచ్చి దాడి చేశారని, ఫర్నిచర్ ధ్వంసం చేశారని రూపారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాష్ గౌడ్ కుమారుడితో తన కుమార్తెకు నిశ్చితార్థం అయిందని పట్లోళ్ల రూపారెడ్డి తెలిపారు. అనవసర కక్ష పెట్టుకోవద్దని, వాళ్ల ప్రేమను అంగీకరించి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కుట్రలు చేయొద్దని రూపారెడ్డి తెలిపారు. పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని చెప్పి పలువురు వ్యక్తుల నుంచి రూపారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆమె ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, తర్వాత ఈ కేసులో సంబంధించి బాధితులు ఏమని ఫిర్యాదు చేశారు? రిదంశం వారితో మాట్లాడేందుకు నార్సింగ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ గారు వారితో మాట్లాడారు. సార్, ఏమేమి ఫిర్యాదులు అందాయి, తర్వాత ఎంతమంది ఫిర్యాదు చేశారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? యాక్చువల్లీ రూపారెడ్డి గారి పైన మొన్న ఒక అమ్మాయి లేడీ కంప్లైంట్ చేసింది. ఒక 10 lakhs రూపీస్ నాకు అప్పు తీసుకుంది, నాకు చెక్స్ ఇచ్చింది, పేపర్స్ ఇచ్చింది. తర్వాత చెక్ వేస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వస్తుంది సార్, నన్ను చీటింగ్ చేసింది అనేసి మొన్న ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి మీద కేసు చేసినాము, తర్వాత అది నోటీస్ ఇచ్చాము. తర్వాత నిన్న ముగ్గురు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక SST అలిగేషన్ చేసింది, ఇట్లా నన్ను అబ్యూజ్ చేసింది కులం పేరుతోటని. తర్వాత 2 చీటింగ్ కేసులు ఇద్దరు వచ్చారు. అవి వీటి మీద కేసులు చేసి దాంట్లో ఆ అమ్మాయిని రిమైండ్ చేశాం. తదుపరి చాలామంది విక్టిమ్స్ వస్తున్నారు. నిన్న కొన్ని సంఘాల వాళ్ళు కూడా కొంచెం ధర్నాలు అవి చేశారు, కాబట్టి నేను వెంబడే యాక్షన్ తీసుకున్నాను. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పటివరకు మీకు కొంతమంది మాత్రమే ఫిర్యాదు చేశారు. అసలు మొత్తం ఎంతమంది బాధితులు? బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మా దగ్గరికి మాత్రం 4 FIRలు చేసినాం. ఒక 2 స్టేట్మెంట్లు ఇవ్వడానికి వచ్చారు, ఇంకొంతమంది వస్తారు అని చెప్పారు. టోటల్ ఎంతమంది అని ఇంకా క్లారిటీ లేదండి. అంటే రూపారెడ్డి ఇంట్లో కొంతమందికి వెళ్ళడం, ట్రెస్ పాస్ చేయడం, తర్వాత సామాన్లన్నీ పగలగొట్టడం, తర్వాత ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతని కుమారుడు కూడా అంటే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం, సో అట్లాంటిది మీ దృష్టికి వచ్చిందా? మీకు ఫిర్యాదు చేశారా? అలాంటిది ఏం లేదండి. ఈ బాధితులు డబ్బులు ఇవ్వాల్సిన బాధితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగిందనేసి ఈ డ్వాకా గ్రూప్ లేడీస్ అట వీళ్ళు వేరే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కలిసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పడానికి ఆమె ఇంటి పైకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ కారు జరిగిందని తెలిసింది. 100 డయల్ చేసి వెంబడి మా సిబ్బంది వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చాము, వాళ్ళపైన కూడా వెరిఫై చేస్తున్నాము. కాకపోతే వాళ్ళు నిజంగా బాధితులు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేపర్స్ అవి ఉన్నాయి, బాండ్ పేపర్స్ వాళ్ళకి ఉన్నాయి, కాబట్టి వాళ్ళ కేసు చేసి వాళ్ళ ప్రాణహాని ఉందంటూ స్టేట్మెంట్ ఇవ్వడం, స్వయాన ఎమ్మెల్యే కుమారుడు, మరి అట్లాంటి మీ దృష్టికి రాకపోవడం, తర్వాత స్టేట్మెంట్ ఏమైనా? ఇది వాళ్ళ కుమారుడికి దీనికి ఏం సంబంధం లేదండి. వాళ్ళు ఓన్లీ వాళ్ళు కంప్లైంట్ కూడా రూపారెడ్డి పైన చేస్తున్నారు. వాళ్ళు రూపారెడ్డి మీదనే ఆరోపణలు చేస్తున్నారు. కంప్లైంట్ కూడా ఇలా వీళ్ళకి పొలిటికల్గా ఏం సంబంధం లేదండి. అంటే గతంలో తీసుకున్న వాళ్ళ దగ్గర ఇచ్చేయడం కూడా జరిగింది అంటున్నారు. తర్వాత కొన్ని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టుగా, అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేది ఉంది, పలానా టైంకి ఇస్తాను, అది వాస్తవమేనా? ఎస్ అండి. కొంతమందికి ఫస్ట్ ఒకసారి 5 lakhs తీసుకొని ఇచ్చారట. తర్వాత వాళ్ళు మళ్ళీ 60 లక్షలు ఇచ్చారట. బాండ్ పేపర్లో రాసి ఇచ్చారు, వాళ్ళు కేసు చేశాము, కానీ అవేమి ఇవ్వలేదు. అట్లా ఫస్ట్ కొన్ని తీసుకొని ఇచ్చిందట. తర్వాత ఎక్కువ మొత్తంలో అయ్యేసరికి ఇవ్వలేకపోయింది. ఏదో బిజినెస్లలో పెట్టాం, లాస్ వచ్చింది, ఇస్తాను అని చెప్తుందని చెప్పారు. ఇది తదుపరి విచారణ కొనసాగుతుందండి. చీటింగ్ కేసు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయింది. ఇవి మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత అమౌంట్ ఎక్కడ ఉంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తారు. రూపారెడ్డి కూతురు కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకుతో ఎంగేజ్మెంట్ జరిగింది, మ్యారేజ్ ఒప్పుకోవట్లేదు, ఇందులో భాగంగానే ఇదంతా కూడా టర్న్ చేస్తున్నారు కావాలనే అని చెప్పేసి, తర్వాత వారేమన్నా ప్రాణహాని ఉందని చెప్పి మీ దృష్టికి ఏమన్నా? ఏం లేదండి. ఇప్పుడు రూపారెడ్డి కూతురుకు సమస్య కానీ, రూపారెడ్డి అల్లుడు సమస్య కానీ, ఎమ్మెల్యే గారి కొడుకు సమస్య కానీ ఏం లేదండి. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్గా రూపారెడ్డి పైనే కంప్లైంట్, రూపారెడ్డి ఇట్లా డబ్బులు తీసుకున్నదని దాని మీదే కంప్లైంట్, దాని మీదే కేసు తప్ప
స్పెసిఫిక్గా ఈ కొట్లాటలు ఈ ఫ్యామిలీ విషయాల గురించి ఎలాంటి కంప్లైంట్ ఏమని తీసుకుంది అంటే ఎలాంటి ప్రామిసెస్ ఇచ్చింది వాళ్ళకి? అంటే నోటరీ మన బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చింది, చెక్కులు ఇచ్చింది. ఆ చెక్కులు వాళ్ళు వేయడం అంటే దీంట్లో మరి పెట్టుబడులు ఏదో ఎక్కువ పర్సెంటేజ్ 30% ఇస్తాం 20% ఇస్తామని తీసుకుందంట. మరి ఆడ ఎలా పెట్టుబడి పెట్టింది అనేది కస్టడీ తీసుకున్న తర్వాత తెలుస్తుంది. సో కేసు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాము. నిన్న రూపారెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము. చీటింగ్ తో పాటుగా SC/STకి సంబంధించిన సెక్షన్ కూడా నమోదు చేశాము. మొదట ఈ కేసుకు సంబంధించి పరిశీలిస్తే తమ దృష్టికి వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి ఆనందం ఎప్పుడు